డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రబల తీర్థం ఘనంగా ప్రారంభమైంది. మేళతాళాలు, డప్పు మోతలతో ప్రబల తీర్థాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈరోజు అష్టాదశ రుద్రుడు ప్రబల రూపంలో కొలువై ఉంటారు. ఏపీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సైతం భారీగా తరలి వస్తూ ఉంటారు జనం. కొత్తపేటలోని హై స్కూల్ సెంటర్లో ప్రబల కొలువు తీరనున్నాయి. ఈ ప్రబల తీర్థానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కొత్తపేట ప్రభలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అష్టాదశ రుద్రులు ఈ ప్రభల్లో కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. పెద్ద ఎత్తున పూజలు చేస్తారు. సార్ చెప్పండి, ప్రభల తీర్థానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అది సంక్రాంతి రోజున కొత్తపేటలో జరుగుతుంది. ప్రభల తీర్థం యాక్చువల్గా ప్రతి చోట కనుమ రోజు జరిగేటువంటి సంక్రాంతి ఈ కొత్తపేట ప్రాంతంలో సంక్రాంతి రోజు జరగడం అనేది చాలా విశిష్టత. ఇది పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్నటువంటి వందలాది సంవత్సరాల నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది ప్రభలోత్సవం ఈరోజు ఉదయం సుమారు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కంటిన్యూగా నిర్విరామంగా రేపు ఉదయం వరకు కూడా ఈ ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఈ ఉత్సవంలో సుమారు రాష్ట్రాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున ఈ ఉత్సవంలో పార్టిసిపేట్ చేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ బాణాసంచా కాల్పులు మరి ప్రజల్ని ఎంతో కనువిందు చేస్తూ ఉంటాయి. ఇక్కడ కాలినటువంటి బాణాసంచా రాష్ట్రంలో నాకు తెలుసుంటే ఎక్కడ కాల్చరు. అలాగే ఇక్కడ ప్రతి సుమారు 12 ప్రభలు ఇక్కడ 2 వీధులుగా పాల్గొంటాయి. ఈ 2 వీధుల ప్రభలు కూడా సాయంత్రం 5 గంటలకి 5 to 9 గంటల వరకు 2 వీధులు కూడా బాణాసంచా కాలుస్తారు. అదేవిధంగా తెల్లవారుజామున కూడా మళ్ళీ 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా బాణాసంచా కాలుస్తారు. ఇదే ప్రత్యేకత. ఈ ఉత్సవానికి సుమారు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఈ ప్రజలు ఇక్కడ తీర్థంలో పాల్గొంటారని తెలియజేస్తున్నారు. అమ్మ, మీరు విదేశాల నుంచి కూడా వచ్చారు కదా, ప్రభల ప్రాముఖ్యత ఏమనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాల తర్వాత వచ్చినట్టున్నారు. ఏ రకంగా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం చాలా ఫీల్ అవుతూ ఉంటాము, బట్ ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ ఉత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే అమెరికాలో కూడా మేము యాక్చువల్గా మీ టీవీ ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎందుకంటే మీరు చాలా బాగా కవర్ చేస్తారు. అలాగే ఈ ఉత్సవం వల్ల చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ రోజు అంటే వేరే ప్రాంతాల్లో రేపు జరుగుతుంది, కానీ కొత్తపేట ప్రాముఖ్యత ఏంటంటే భోగి తర్వాత రోజు జరగడం అనేది ఇక్కడ ప్రాముఖ్యత. అంబాజీపేటలో ప్రభల ఉత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. సాయంత్రానికి మొత్తానికి 12 ప్రభలను మొత్తం గ్రామం అంతా ఊరేగిస్తారు. సాయంత్రానికి ప్రభలన్నీ కూడా హై స్కూల్ సెంటర్కి చేరుకుంటాయి. అక్కడ పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అంబాజీపేటలో రేపు జగ్గర తోట దగ్గర మరో ప్రభలోత్సవం జరుగుతుంది. అయితే సంక్రాంతి రోజు వచ్చే ప్రధాన ప్రభల తీర్థం కొత్తపేటలో జరగడం తమకంతా సంతోషదాయకంగా ఉందని దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు, స్థానికులు, ఇతర ప్రాంతాల సరిపడిన వారు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వారంతా చెప్తున్నారు. కొత్తపేట నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.